ఓం గణానాహం త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానః శృణ్వన్నోతిభిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజైః ధీన్నామమిత్రయవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో. ప్రేక్షకులకి బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. 18/3/2025 మంగళవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు పాల్గొన మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:13 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:08 మొదలవుతుంది. ఈరోజు తిథి పాల్గొన మాస బహుళపక్ష చవితి సాయంకాలం 7:02 వరకు. తదుపరి పంచమి తిథి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 2:52 వరకు. తదుపరి విశాఖ నక్షత్రం. ఈరోజు యోగం వ్యాఘాత యోగం పగలు 2:25 వరకు. తదుపరి హర్షణ యోగం. ఈరోజు కరణం భవకరణం సాయంకాలం 5:51 వరకు. తదుపరి కౌలవ కరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం పగలు 3 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. పునః రాత్రి 10:48 నుండి 11:36 వరకు. ఈరోజు వర్జం రాత్రి 9:07 నుండి 10:53 వరకు. ఈరోజు అమృత గడియలు శేషం అమృత గడియలు ఉదయం 6:59 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యారాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో శుక్ర రవి బుధ రాహుగ్రహాలు. ఈ విధంగా రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేశాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగతః ఆజాఢ్యం వాక్పటత్వం చ హనుమస్మరణ్వాన్ భవేత్. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం ఆంజనేయాయ నమః. శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం. చాలా విశేషమైనటువంటి మంగళవారం. స్వాతి నక్షత్ర తత్కాల విశాఖ నక్షత్ర సంహిత కాలంలో ఉన్నటువంటి మీనరాశిలో రవిరాహుల కలయికతో ఉన్నటువంటి మంగళవారం. చాలా అద్భుతమైనటువంటి రోజు. రవిరాహువులు కలిస్తే వచ్చేటువంటి విపరీతమైనటువంటి సమస్త దోషముల నివారణార్థం ఈ మంగళవారం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల సమస్తములైనటువంటి ఆ యొక్క సమస్త దోషములు కూడా ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల పోతాయి. ముఖ్యంగా ఈ యొక్క 4 గ్రహాల సంపుటీకరణతో ఉన్నటువంటి ఈ యొక్క మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణ. ఇది మాత్రం ప్రతి ఒక్క రాశివారు ప్రతి ఒక్క వ్యక్తి ఒక 11 సార్లైనా ఖచ్చితంగా చదివి తీరాలి. ఎందుకు చదివి తీరాలి అంటే మనకి పుణ్యమైన పాపమైన కర్మ రూపంలో ఈ కలియుగంలో నీడలా వెంటాడి వస్తుంది. అందువల్ల ఆ యొక్క పాపం నివారణ జరగాలి, పుణ్యం ఆపాదించబడ్డాలి. దీనికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల
ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు జరుగుతాయి. మరి ఇంకొక 12 రోజుల్లో చంద్రుడు ఎప్పుడైతే మీనరాశి సంచారం జరుగుతుందో ఆ రోజు నుండి ఉగాది అనేటువంటి పండగ వస్తుంది. అంటే మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో బ్రహ్మగారు సృష్టి ఆవిర్భావం చేసినటువంటి ఆ యొక్క ఉగాది పండగ నాడు విశ్వావసు అనేటువంటి నామంతో ఈ యొక్క ఉగాది మొదలవుతుంది. ఈ ఉగాది మొదలైనప్పుడు గ్రహాలన్నీ కూడా 6 గ్రహాలు ఒకే రాశిలో మీనరాశిలో నిక్షిప్తత జరిగి ఉంటాయి. ఇప్పుడు 4 గ్రహాలు ఉన్నాయి మీనరాశిలో, రవి, రాహువు, శుక్రుడు, బుధుడు. తర్వాత శని, అలాగే చంద్రుడు. ఈ 2 గ్రహాలు తోడై మొత్తం 6 గ్రహాల షష్టగ్రహ కూటమితో ఉగాది పండగ మొదలవుతుంది. అంటే ఇక్కడి నుండి గ్రామ దేవతల యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క ఆరాధన, విశిష్టమైన ఇష్టదేవత ఆరాధన ప్రతి ఒక్కరూ కూడా చేసుకుని తీరవలసిందే. ఎందుకంటే పాల్గొన మాసం గ్రామ దేవతల ఆరాధనకి ఆ యొక్క చాలా విశిష్టతతో కూడినటువంటి రోజు. అందువల్ల వేప పూత మొదలైనటువంటి కాలం మొదలవుతుంది. ఇక నుండి వసంత ఋతువు వచ్చేటప్పటికి చెట్లన్నీ కూడా చిగుర్చి ఉంటాయి. అందువల్ల ఈ యొక్క పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో చతుర్థి, ఈ యొక్క చతుర్థి తర్వాత వచ్చే పంచమి నుండి చెట్లన్నీ కూడా చిగురాకులతో నిండి ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో మనం చేసుకున్నటువంటి అదృష్ట కళని మనం ఎప్పుడూ కూడా సంతరించుకుంటూ ఉండాలి అంటే భగవంతుడిని ఆశ్రయించాలి. అందువల్ల ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీస పారాయణ ఎక్కువగా చేస్తూ ఉండండి. అందరికీ కూడా శుభం జరుగుతుంది. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి 12 రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా సప్తమ స్థాన చంద్రుడి యొక్క దృష్టి, ఏకాదశ శని యొక్క తృతీయ దృష్టి భావనలతో చిత్ర విచిత్రకరమైన సంఘటనలు జరుగుతాయి. ఈరోజు ఏ పని చేసినా ఆ యొక్క 12వ స్థానం వైపు ఉన్నటువంటి ఆ యొక్క 4 గ్రహాల వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ యొక్క మేషరాశి జాతకులందరికీ కూడా చాలా విశ్లేషణాత్మకమైనటువంటి విశిష్టమైనటువంటి క్రతువు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన. ఎంత ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే మీ జీవితం అంత అద్భుతంగా ముందుకు వెళ్తుంది. అన్నింట శుభ కార్యక్రమాల పరంపర అధికంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలోనే కూడా శుభయోగాలు అధికంగా ఉంటాయి. మేషరాశి వారు ఖచ్చితంగా హనుమాన్ చాలీస ఆరాధన చేసుకుంటూ, హనుమాన్ చాలీస పారాయణ చేసుకుంటూ, హనుమత ఆరాధన చేసుకుంటూ అరటిపళ్ళని నైవేద్యం పెడితే ఖచ్చితంగా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి దాదాపుగా శుభకాలం మొదలైపోయిందనే చెప్పాలి. ఏకాదశ స్థానంలో 4 గ్రహాలు, అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల విశేషమైనటువంటి శుభ పరిణామాలతో కూడినటువంటి రాశిగా ఈ యొక్క గ్రహ సంచారంలో చాలా అద్భుతాలు జరిగే రాశిగా వృషభ రాశి వారిని వర్ణించవచ్చు. వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా రానున్న కాలంలో చంద్రబలం పెరుగుతుంది, శని బలం పెరుగుతుంది. ఇంకా ఉగాది నుండి వీరిని ఏది అడిగినా తడువుగా ఇవ్వగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి శక్తి సంపన్నులుగా కూడా అభివర్ణించవచ్చు. వృషభ రాశి వారికి గోచారం చాలా అద్భుతంగా ఉంది ప్రస్తుతం. అందువల్ల శుభ కార్యక్రమాల పరంపరలో హాజరయ్యే విధంగా ఉండాలి అంటే వృషభ రాశి వారు చక్కనైనటువంటి ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ తమలపాకు మాలని స్వామివారికి మెడలో వేసి, తమలపాకు మాలని స్వామివారికి అలంకరించి, తమలపాకులతో స్వామివారి పూజ చేసి, చక్కని సింధూరాన్ని ధరించి అరటిపళ్ళను నైవేద్యం పెట్టగలిగితే ఇంకా శక్తి పెరిగి అద్భుతాలు సృష్టించడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు,
ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి ఈ రాశిచక్రంలో ఉన్నటువంటి కుజుడి యొక్క దృష్టి భావన, రాశిచక్రంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావంతో మిథున రాశి వారికి తటస్థమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ 3 పెద్ద సంఘటనలు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు జరుగుతాయి రానున్న కాలమంతా. ఈ యొక్క కుజ ప్రభావ తీవ్రత తగ్గడం కోసం కందుల్ని దక్షిణతో సహా దానం ఇవ్వండి. అలాగే కోపం, ఆవేశం వచ్చే పరిస్థితులన్నింటినీ కూడా తగ్గించుకుంటూ చేసే ప్రతి పనిలోని కూడా మంచి జరగడం కోసం ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే శక్తి పెరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి భూ వివాద సంబంధాలన్నీ కూడా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ కర్కాటక రాశి వారికి భూ వివాదాలు, సమస్యలు, భూ సమస్యలు, వ్యవసాయ సమస్యలు అన్నీ పరిష్కార దిశగా వెళ్తాయి. ముఖ్యంగా గురుబలం ఉన్నటువంటి రాశుల్లో కర్కాటక రాశి వారు ప్రప్రథమం. ప్రతి పనిలోని కూడా ఆలోచన ధోరణి అనేది పెంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన ఒక మంచి మార్గాన్ని దిశానిర్దేశకత్వం చేస్తుంది. కర్కాటక రాశి వారు కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా తీసుకోవడం వల్ల శుభ పరిణామాలు అధికంగా జరుగుతాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారు అష్టమ స్థానంలో శని యొక్క తీవ్రత తగ్గుముఖం పట్టడం కోసం ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులందరికీ కూడా ఇంకా ఇక నుండి ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ధన విషయంలో అసందర్భమైనటువంటి రుణాలను విడిచిపెట్టి సందర్భోచితంగా మీకు ప్రతి పనిలోని శుభ కార్యక్రమాల పరంపర మొదలవుతుంది అనేటివి ఆలోచించుకోండి. బాధ్యతలు పెరుగుతాయి సింహరాశి వారికి. ఈ రోజు నుండి బంధుగణం పెరుగుతుంది, అలాగే స్నేహగణం పెరుగుతుంది, అలాగే రుణాల ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిదానికి పరిష్కారాన్ని వెతుక్కుంటూ ఉండాలి సింహరాశి వారు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడతారు. అందువల్ల సింహరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి ఆరాధన చేసి అప్పాలని నైవేద్యం పెట్టి అరటిపళ్ళని స్వామివారికి నివేదన చేయండి. ఖచ్చితంగా సింహరాశి వారికి శుభం జరుగుతుంది. వ్యాపార లాభం అద్భుతంగా ఉంది సింహరాశి వారికి. జాగ్రత్త వహించండి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క కన్యారాశి జాతకులకి సప్తమ స్థానంలో 4 గ్రహాలు ఉండడం, ఈ యొక్క సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల సంఖ్య పెరుగుతూ ఉండడం వల్ల రానున్న ఉగాది విశ్వావసనామ సంవత్సరం వచ్చేసరికి సమస్యల తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఈ యొక్క 12 రోజుల్లో గురుబలం అద్భుతంగా ఉన్నా కూడా మిగిలిన గ్రహాలు కక్ష కట్టేయా అన్నట్టుగా ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మీ ఇంటి పురోహితుల వారి ద్వారా చక్కనైనటువంటి ఆ యొక్క విధి విధానాలు గ్రహశాంతులు చేసుకునే దిశగా వెళ్ళండి. అలాగే కన్యారాశి వారు ఏ పని చేస్తున్నా కూడా మానసిక ప్రశాంతత కోసం చంద్రబలం పెరుగుతూ వస్తుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా సమస్యకి పరిష్కారం మాత్రమే వెతకండి. దానివల్ల అన్ని శుభం జరుగుతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులకి చంద్రబలంతో ముఖ్యంగా 6వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు, బుధుడు, రవిరాహువులతో చాలా అద్భుతమైనటువంటి గ్రహమాలిక చాలా అద్భుతంగా ఉంది. ఈ మంగళవారం
తులారాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వీరు సూచించినటువంటి దిశలోనే వీళ్ళకి అదృష్టలక్ష్మి వరించడం తులారాశి వారి యొక్క ప్రత్యేకత. అన్ని రకాలైనటువంటి పెద్దరికంగా ఉండేటువంటి సందర్భాన్ని వీరు గుర్తిస్తారు. తులారాశి వారు ఏ పని చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నింట శుభ కార్యక్రమాల పరంపర కూడా మీరు హాజరవుతారు. రానున్న కాలమంతా కూడా మీ పెద్దరికంతోనే శుభ కార్యక్రమాలు జరగడం చాలా చెప్పుకోదగ్గ విశేషం. రానున్న విశ్వావసనామ సంవత్సర ఉగాది నాటికి మీకు గ్రహస్థితి చాలా అద్భుతంగా తేజోమయంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మంగళవారం హనుమతారాధన చేయండి, ఖచ్చితంగా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులకి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుబలం మాత్రమే వీరిని అన్ని రకాలుగా కూడా రక్షిస్తోంది అని చెప్పచ్చు. మిగిలిన గ్రహాల సంఖ్య అంతా కూడా చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నది. ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల మానసిక ప్రశాంతత ఉండకుండా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో అన్ని రకాలైనటువంటి నరఘోషలతో నిమిడిపోయి ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. పనులన్నీ సజావుగా సాగుతున్నాయి అనే సమయంలో ఏదో అడ్డంకి రావడం, మనస్సు ప్రశాంతంగా లేనటువంటి పరిస్థితి రావడం, తేజోమయంగా వెళ్తుంది అనుకునేటువంటి ఒక పని మధ్యలో ఆపుదల జరిగి కొద్దిగా మనస్సు ప్రశాంతంగా లేకపోవడం ఇత్యాదివన్నీ కూడా ఈరోజు జరుగుతాయి. అందువల్ల అష్టమ కుజదోష నివారణార్థం కందుల్ని దక్షిణతో సహా దానమివ్వండి. గురుబలం అద్భుతంగా ఉన్నది కావున భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వివాహం కాని యువతీ యువకులకి చక్కనైన వివాహం జరుగుతుంది, నిశ్చయం జరుగుతుంది. ఏ పని జరిగినా కూడా వృశ్చిక రాశి వారు మౌన ప్రదర్శన చేయడం, సొంత వాళ్ళ దగ్గరే మీ నిర్ణయాలు చెప్పడం ఇత్యాదివన్నీ కూడా చేస్తూ ఉంటే అన్నింట శుభం జరుగుతుంది. హనుమత ఆరాధన చేయండి, ఖచ్చితంగా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనుర్రాశి వారికి శత్రువులందరూ కూడా మీ వెనక్కాతలు ఉండి గుసగుసలాడుకోవడమే తప్ప మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అల్లరి పెట్టేటువంటి పరిస్థితి ఉండని పరిస్థితిని మీరు గమనిస్తారు. ఈరోజు ఏదైనా మీ మీద యుద్ధ వాతావరణం చేద్దాము, మిమ్మల్ని అపార్థంగా జనాల దృష్టిలో పెడదామనే శత్రువర్గం యొక్క పరిస్థితి తగ్గుముఖం పట్టి ఆ శత్రువులు కూడా మిత్రులు అయ్యి మీకు ఏకీభవించి మీ మాటని అంగీకరించడం ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి పరిణామంగా ఈ ధనుస్సు రాశి వారికి శత్రువు యొక్క నరఘోష పూర్తి స్థాయిలో తగ్గిపోయే రోజుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా శుభ పరిణామాలు అధికంగా ఉంటాయి. కాకపోతే కుటుంబంలో అనిశ్చిత వాతావరణం, అవిచ్ఛిన్న వాతావరణం అధికంగా ఉంటుంది. పట్టుదల పెరుగుతుంది, వృత్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ధనయోగం అద్భుతంగా ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇది ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలితం. హనుమత ఆరాధన చేయడం వల్ల శక్తి పెరుగుతుంది, నరఘోష తగ్గుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి చంద్రబలం, గురుబలంతో పాటు తృతీయ స్థానంలో ఉన్న రవి బలంతో అద్భుతాలు సృష్టిస్తారు. భాగ్యస్థాన కేతువు వల్ల తండ్రికి అనారోగ్యం సంభవించినప్పటికీ రానున్న కాలమంతా కూడా విజయభేరి మోగించే ఈ యొక్క మకర రాశి వారికి విశ్వావసనామ సంవత్సరం ఒక గజమాల లాంటిది వీరి యొక్క జీవిత జాతక గమనానికి. అందువల్ల రానున్నదంతా కూడా గజకేసరి సన్మాన యోగమే. అందువల్ల ఈ యొక్క మకర రాశి వారు చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం చక్కగా హనుమత ఆరాధన చేసుకోండి, అన్నింట శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి జాతకులందరికీ కూడా
శాస్త్రబద్ధమైనటువంటి మార్పు కుంభరాశి వారికి అన్ని రకాలుగా మంచి యోగాలతో చంద్రబలంతో ఉగాది నాటికి మీ యొక్క స్థితిగతులన్నీ మారిపోయే విధంగా ఈరోజు మొట్టమొదటి మెట్టుగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారు ఏ పని చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది. సహచరుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని వారికి సహాయం చేయడం కుంభరాశి వారి యొక్క అనుగ్రహానికి, కుంభరాశి వారి యొక్క వాత్సల్యానికి ప్రతీకగా పేరు ప్రఖ్యాతలు పొందుతారు. రానున్న కాలమంతా విజయభేరిగానే ఉంటుంది, అద్భుతంగానే ఉంటుంది. చేసే ప్రతి పనిలోనే కూడా విజయ సాధన అధికంగా ఉంటుంది. ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణ అధికంగా చేసి 5 అరటిపళ్ళని ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టగలిగితే మీ జీవితం నభూతో నభవిష్యత్ అని సువర్ణ అధ్యాయ లిఖితంగా ఉండొచ్చు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి జాతకులకి రాశిచక్రంలో రవిరాహువుల కలయిక మీనరాశి వారిని అంతఃక్లేశమనశ్చిత్తం అన్నట్టుగా మానసికమైనటువంటి ఇబ్బందికి గురి చేస్తుంది. ఎందుకయ్యా అంటే అష్టమ చంద్రదోషంతో రవిరాహువుల యొక్క కలయికతో మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు, సమయానుకూలంగా భోజనం చేయలేనటువంటి సందర్భం, సమయానుకూలంగా నిద్ర లేనటువంటి పరిస్థితి ఏర్పడి కొన్ని సమస్యలతో కొన్ని ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటాయి. అందువల్ల ప్రతి పనిలోని కూడా కుటుంబ వ్యవహారాల్లో మీరు తనములకలై పరిస్థితిని అర్థం చేసుకోకుండా అవతల వాళ్ళని అపార్థం చేసుకుంటూ ఉంటున్నారనేటువంటి నింద కూడా ఈ యొక్క మీనరాశి వారు అధికంగా ఉంటాయి. అందువల్ల ప్రతి పనిలోని కూడా జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా తేజోమయమైనటువంటి శక్తి ఆపాదన రావాలంటే ఆంజనేయ స్వామి వారికి 5 కొబ్బరికాయలు కొట్టి కొద్దిగా బెల్లాన్ని నివేదన చేస్తే మీనరాశి వారికి శుభం జరుగుతుంది. ఈ విధంగా 12 రాశులకి కూడా నేటి శుభ ఫలితాలు చెప్పుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమో నమః. ఓం శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామచంద్రం శరణం ప్రపజ్యే. తారక మంత్రం అనేటువంటిది జీవశక్తి ఉన్నటువంటి మంత్రం. ఇటువంటి తారక మంత్రంలో ఈ యొక్క విశేషమైనటువంటి జీవశక్తి ఉన్నటువంటి రామ మంత్రాన్ని ఈ మంగళవారం నాడు అధికంగా పారాయణ చేస్తూ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అనేటువంటి ఈ రామరక్షా స్తోత్రాన్ని అధికంగా పారాయణ చేయడం అనేది ప్రతి ఒక్కరూ కూడా కనీసం 3 సార్లైనా రామరక్షా స్తోత్ర పారాయణ ఈ మంగళవారం చేస్తే రానున్న కాలంలో వచ్చేటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు అనుకూలంగా ఉండడానికి ఉపయుక్తమవుతుంది. ఏమంటే రామరక్షా స్తోత్రానికి గ్రహస్థితి ప్రభావానికి సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రామ అనే శబ్దం ఇటు విష్ణు అష్టాక్షర మంత్రంలో ఒక అక్షరం, శివ పంచాక్షరిలో ఒక అక్షరం, అంటే రామ అనేటువంటి 2 అక్షరాలు కూడా శివకేశవులకి అభేదమైనటువంటి శక్తి పాశుపత మంత్రం. అందువల్ల రామకోటి రాయడం, అలాగే రామరక్షా స్తోత్ర పారాయణ చేయడం, శ్రీరామ జయం అనేటువంటి పదాన్ని పలుకుతూ ఉండడం వల్ల మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా రానున్న విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా మొదటి అడుగే అద్భుతమైనటువంటి అడుగుగా చెప్పుకోవడం జరుగుతోంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి రామరక్షా స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి. అన్నింటా కూడా స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా నేటి మంగళవారం ఈ యొక్క బ్రహ్మవాక్కు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఇంకొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.